హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ జర్నీ. ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఈరోజు ఎలా ఉంటుంది, ఎలా జరిగింది అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. మొదటగా నిఫ్టీ ఫ్లాట్ గా ఓపెన్ అయి మనం ఏదైతే గ్యాప్ ని ఫిల్ చేయాలనుకున్నామో ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి బ్యాంక్ నిఫ్టీ దోహదపడింది. డ్యూ టు ద వేరియస్ రీజన్స్, ఆర్బీఐ మీటింగ్ రీజన్స్ కావచ్చు అండ్ వాటి డిస్కషన్స్ వల్ల కావచ్చు, మార్కెట్ పైకి పెరిగింది. అండ్ బయ్యర్స్ కూడా ఉండడం వల్ల షార్ట్ రికవరీ అనేది దాంట్లో జరిగింది. రేపు ఎలా ఉండొచ్చు, మీరు క్లోజింగ్ దగ్గర చూసుంటే 24,700 బిలో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 50,800 దగ్గర క్లోజ్ అయింది. కానీ ఈరోజు పెరిగిన మూడు షార్ప్ గా బాగా డీప్ గా సెల్లింగ్ వచ్చింది. లాస్ట్ 5 to 10 మినిట్స్ లో సెల్లింగ్ వచ్చింది. నేను అబ్జర్వ్ చేసే టయానికి వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ కూడా బాగా లోలో ఉంది. అరౌండ్ రేపు పొద్దున నేను గిఫ్ట్ నిఫ్టీని బట్టి చూస్తే మినిమం 50 పాయింట్స్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అవ్వచ్చు అని చెప్పేసి మన మార్కెట్ లో అనుకుంటున్నాను. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్, దీన్ని మీ వ్యూగా అండ్ దీన్ని మీ వ్యూ కోసం కొంచెం ముందుకెళ్ళడానికి మాత్రమే ఉపయోగించుకోండి. నాకు తెలిసి మోస్ట్లీ కనుక రేపు కనుక గ్యాప్ డౌన్ అయ్యి నిఫ్టీ కనుక 100 పాయింట్స్ పడితే గురువారం కూడా ఇదే విధంగా 200 పాయింట్స్ దాకా కరెక్ట్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. సో దీన్ని జాగ్రత్తగా గమనించి ట్రేడింగ్ చేసి మనీ సంపాదించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నా వ్యూ వచ్చేసి రేపు 100 పాయింట్స్ నిఫ్టీలో ఫాల్ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ గురువారం రోజు 200 పాయింట్స్ దాకా మొత్తం 300 to 400 పాయింట్స్ డౌన్ ఫాల్ ఉండే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. మీకు వేరే ఏ ఛానల్లో కూడా ఈ విషయాన్ని అయితే చెప్పరు. మార్కెట్ అంతా బుల్లిష్ గానే ఉంది, కానీ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సైన్ ఆఫ్ ద